రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, యజమానులకి నమస్కారం. నేను మీ కొండ నరసింహాచారి విశ్వకర్మ. విషయం ఏంటంటే, లలిత జ్యువెలరీ వాడి దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఒక కస్టమరు 46 గ్రాముల గాజులు కొని మళ్ళీ తన అవసరానికి ఆ లలిత జ్యువెలరీ షాప్లో రిటర్న్ ఇవ్వడానికి వచ్చినప్పుడు డబ్బులు అవసరం ఉండి 46 గ్రాములకు చిట్టి పైన రాసి మళ్ళీ కిందకెళ్ళమని చెప్పేసి ఇంకొక బ్రాంచ్ దాంట్లో అంచెలంచెలుగా ఉంటాయంటే ఇక దొంగలకు గట్లనే ఉంటాయి కదా. వెళ్ళిన తర్వాత అవి గరం చేసినప్పుడు 40 గ్రాములే ఉంటే ఇవి 40 గ్రాములే ఉన్నాయి, 40 గ్రాములకి వస్తాయి పైసలు అని చెప్పి చెప్పారట. అక్కడ ఏం జరిగిందంటే, ఒక్కొక్క గాజులో 1 గ్రామున్నర ప్లాస్టిక్ ఏర్పడకుండా పెట్టినటువంటి ప్లాస్టిక్ కాలిపోవడం వల్ల 4 గాజులు వేడి చేస్తే కాలిపోతే 6 గ్రాములు పోయింది. అంటే బంగారంలో ప్లాస్టిక్ పెట్టి అమ్ముతుండు వాడు, బంగారంలో ఇంకా రకరకాల మెటల్ పెట్టి, పిల్లర్ స్టోన్స్ పెట్టి అమ్ముతా ఉన్నాడు, జనాలను మోసం చేస్తూ ఉన్నాడు. మహా టీవీలో ఒక్క దాంట్లోనే చూపెడతా ఉన్నారు. మరి మిగతా ఛానళ్ళ వాళ్ళకి ఏమైంది, మిగతా పేపర్ల వాళ్ళకి ఏమైంది అంటే, వాడు ఇచ్చే అడ్వర్టైజ్లకు లొంగుతా ఉన్నారా, దేనికి లొంగుతా ఉన్నారు? ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు, ప్రతి ఒక్క పేపర్ వాళ్ళు రాయాలి, ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేయాలి కదా, బాధితుని వద్దకు పంపించాలి కదా మీ రిపోర్టర్లను. అంటే వాడు అడ్వర్టైజ్లు ఇస్తున్నాడు కాబట్టి మీకు కోట్ల రూపాయల అడ్వర్టైజ్లు, వాడు జనాలను ముంచినా సరే పట్టించుకోరు. కొలతలు తూనికల అధికారులు పట్టించుకోరు, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు, జిఎస్టీ వాళ్ళు పట్టించుకోరు. వాడు కొన్ని షాపులకే జిఎస్టీ కడుతూ మిగతా షాపులు రన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎక్కడన్నా ఒక ప్రభుత్వ అధికారి 5,000 10,000 లంచాలు తీసుకుంటే బ్రేకింగ్ న్యూస్ల మీద బ్రేకింగ్ న్యూస్లు వేస్తారు కదా, కొంపలు కొట్టుకపోయినట్టు. వీడు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ముంచుతా ఉంటే, ప్రజలను ముంచుతా ఉంటే ఏం చేస్తున్నాయి? టీవీ ఛానళ్ళు ఏం చేస్తున్నాయి, పేపర్లు ఏం చేస్తూ ఉన్నాయి, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అంటే, వాడిచ్చే లంచాలకు, వాడిచ్చే అడ్వర్టైజ్లకు లొంగి ఎవరినన్నా ముంచని ఏమన్నాయని చెప్పేసి ఊరుకుంటున్నారా? ఖాళీ 4 తులాల బంగారానికి గాజులలో 6 గ్రాముల ప్లాస్టిక్ పెట్టిండు వాడు. అంటే తులాలు కొనే వాళ్ళు ఉన్నారు. వాడు స్కీములు నడిపిస్తా ఉన్నాడు. స్కీములు నడిపించే రూల్ ఎక్కడ ఉంది? ప్రజల డబ్బులు వాడి దగ్గర డిపాజిట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు బంగారంకి వెళ్ళినప్పుడు బంగారం రేటు పెరిగితే, పెరిగిన రోజు ఏ రేట్ అయితే ఉందో అదే రేటుకి ఇస్తా ఉన్నాడు. తక్కువ ఉన్న రోజు వీళ్ళు వెళ్తే డిపాజిట్ చేసుకోండి, స్కీమ్ కట్టండి అని చెప్పి వాళ్ళని మోసం చేస్తా ఉన్నాడు. బాండ్లు వాళ్ళ చేతిలో పెట్టి పంపిస్తా ఉన్నాడు. ఈ లలిత జ్యువెలరీ వాడు ఒక్కడే కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల పైన రైడ్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నా. జీరో దందలు నడుస్తున్నాయని మొత్తుకుంటా ఉన్నాం. జీరో దందలు చేసే వాళ్ళని నేను చూపెడతా అని చెప్తా ఉన్నా. టన్నుల కొద్ది వెండి వ్యాపారం, కింటల కొద్ది బంగారం వ్యాపారం మహారాష్ట్ర వాళ్ళు, కలకత్తా వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, ఇక్కడి ప్రాంతం వాళ్ళు కూడా జీరో దందలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి ట్యాక్సీలు కట్టకుండా ఎగ్గొట్టుకుంటూ నేను చూపెడతా షాపులనని చెప్తా ఉన్నా. అంటే వాళ్ళ తరపున మీకు లంచాలు ముడతా ఉన్నాయా? అందుకే స్పందిస్తలేరా? ఎందుకు స్పందిస్తలేరు? ఓన్లీ ఈ జ్యువెలరీ షాపులు జీరో దందలు చేసే వాళ్ళ పైన పడి కరెక్ట్గా జిఎస్టీలు ఇవన్నీ వసూలు చేస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్టిన పథకాల కంటే బ్రహ్మాండంగా ఇంకా 10 పథకాలు పెట్టి ప్రభుత్వాన్ని నడిపించవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నా. నేను నా ఎంబడి రండి. జిఎస్టీ వాళ్ళు వస్తారా?
ఐటీ వాళ్ళు వస్తారా, కొలతలు తునిక వాళ్ళు వస్తారా? ఎలాంటి లైసెన్లు లేకుండా కోట్ల రూపాయలు మిత్తుల దంద నడిపించే వాళ్ళు ఉన్నారు. తెల్ల చిట్టీల పైన రాసి ఇచ్చుకుంటా వెండి బంగారాలు గిరిపెట్టుకొని అట్లాంటి వాళ్ళని చూపెడతా. 20 లక్షల చిట్టీలు, 30 లక్షల రూపాయల చిట్టీలు, 40 లక్షల రూపాయల చిట్టీలు, 10 లక్షల రూపాయల చిట్టీలు ఎలాంటి లైసెన్స్ లేకుండా నడుపుతా ఉన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా కోట్లకు పడగలెత్తా ఉన్నారు చిట్టీలు నడుపుకుంటా. ఇవన్నీ లీగలా? ఇల్లీగల్ దందాలు కావా ఇవి? ఎందుకు స్పందిస్తలేరు? నేను చూపెడతా, చిట్టీలు నడిపించే వాళ్ళని చూపెడతా. కోట్ల రూపాయలు వెండి బంగారాలు రైల్లోకి పెట్టుకొని ఎలాంటి ఆధారం లేకుండా ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్సీలు కట్టకుండా ఇంట్రెస్ట్లకు ఇచ్చి దందలు నడిపించే వాళ్ళని చూపెడతాను. కింటల్ల కొద్ది బంగారం, టన్నుల కొద్ది వెండి వ్యాపారం చేసే వాళ్ళని చూపెడతాను. ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్సీలు కట్టకుండా తెల్ల పేపర్ల పైన చిట్టీలు రాయించుకుంటా ఒక రోజుకు ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండాలి, ఎన్ని కిలోలు ఉండాలి, కిలో కంటే తక్కువ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే వాడు మొత్తం లెక్కలు చూపెట్టాలి. బ్యాంకులో లోన్ తీసుకున్నా, లోన్ పూర్తికి ఉందా, ఏముంది అనేది. రండి నా ఎంబండి నేను చూపెడతా. ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా నడపొచ్చు అని చెప్తా ఉన్నా. లలిత జ్యువెల్లర్ పైన ఎవ్వడు కూడా స్పందిస్తలేరు. వాడు ఇచ్చే అడ్వర్టైజులు కోట్ల రూపాయల అడ్వర్టైజులు ఇస్తాడు కాబట్టి. బాధితునికి న్యాయం జరిగిందా, జరుగుతలేదా, ఎంతమంది బాధితులు ఉన్నారు? లలిత జ్యువెల్లరీ వాడి దగ్గర ఎవరెవరైతే సొమ్ములు చేయించుకున్నారో టెస్టింగ్ మిషన్లు ఉంటాయి. సికింద్రాబాద్ పోతే గోల్డ్ టెస్టింగ్ మిషన్లలో టెస్ట్ చేయించుకోండి. ఏం మాత్రం మోసపోయినా వన్ జ్యువెల్లర్ షాప్ పైన కేసు పెట్టండి, వసూలు చేయండి. మేముంటాం మీకు అండగా, మీ వెనకాల మేముంటాం. ఏ కార్పొరేట్ సంస్థ వాడు ఎంత మోసం చేస్తా ఉండో తప్పకుండా వాళ్ళ బండారాలు బయట పెట్టవలసిందే. రాజకీయ పార్టీలకు కనబడతలేవు, పోయి రిబ్బన్లు కట్ చేస్తారు సిగ్గులు లేకుండా పిలవగానే. వీడు ఇంత పెద్ద షోరూమ్ పెడుతుండంటే ఇలా జీతాలు ఏడికెళ్ళి వస్తాయి, కరెంటు బిల్లు ఏడికెళ్ళి కడతాడు వీడు. జగ్గు జగ్గుమని పెద్ద పెద్ద ఎల్లోజిన్లు పెడతా ఉన్నాడు, ఎవరిని ముంచుతా ఉన్నాడు వీడు అని చూడాలి కదా. తప్పకుండా లలిత జ్యువెల్లరీ షాపులు ఎన్ని అయితే ఉన్నాయో వాటితో పాటు మిగతా కార్పొరేట్ సంస్థలు ఎవైతే ఉన్నాయో రైడ్లు చేయండి. లంచాలకు లొంగకండి. ఎవడైతే లంచాలకు లొంగి వాళ్లకు లాలూష్గా ఉండి చెయ్యి హుజూర్ అంటారో వాళ్ళంతా మూర్ఖులు లెంకితే దొరకరు అని చెప్తా ఉన్నాను. తప్పకుండా రైడ్లు చేయాలి. నా ఎంబడి రండి, నేను చూపెడతా. బాధితుంది మహా టీవీలు ఒక్కటే దాంట్లో చూపెడతా ఉన్నారు, దేంట్లో లేదు ఇప్పటి వరకు. ఎందుకు చూపిస్తలేరు? ఏం ముడతా ఉన్నాయి మీకు అంటే శాటిలైట్ ఛానళ్ళు నడుపుతా ఉన్నాం మేము, మాకు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్లు ఇస్తా ఉన్నాడు. వాడు ఎవరిని ముంచినా సరే, ప్రభుత్వానికి జిఎస్టీలు ఎగ్గొట్టినా సరే, ప్లాస్టిక్ పెట్టి అమ్మినా సరే, రాళ్ళు పెట్టి అమ్మినా సరే, ఇనుప ముక్కలు పెట్టి అమ్మినా సరే, రాగి ముక్కలు పెట్టి అమ్మినా సరే మేము పట్టించుకోము అనుకుంటుర్రా మీరు? వాడి అడ్వర్టైజ్లు ఇవ్వని టీవీలలో వస్తాయో చూస్తాం. చూసి ఆ టీవీలలో వాడు చేసిన మోసం కోసం టెలికాస్ట్ కాకపోతే మీ టీవీ ఛానళ్ళ ముందు వచ్చి ధర్నాలు చేస్తామని చెప్తా ఉన్నాం. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం మేము. ప్రభుత్వానికి వచ్చే ట్యాక్సులు ఎందుకు వదులుకుంటారు? ప్రభుత్వం ఫస్ట్ అప్పులలో ఉంది, బ్రహ్మాండంగా నడపొచ్చు. ఇట్లాంటి వాళ్ళ పైన రైడ్లు చేయండి, బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని నడపండి అని చెప్తా ఉన్నాం. ఏ ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు, ఎవరెవరు ఏరో చూస్తాం. లొంగొద్దు కదా, మనం ఒక అయ్యవ్వ కుట్టినాం కదా, మనది కల్తీరి పుట్టుక కాదు కదా. వాడు ఎంత అడ్వర్టైజ్లు అని ఏమి అని వాడు తప్పు చేసినప్పుడు వాడిని నిలదీయాలి కదా. జనాలను మోసం చేస్తే ఎందుకు ఊరుకోవాలి? ఊరుకోవద్దు కదా. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అధికారులు
వాడి షాపులు మొత్తం రైడ్ చేయాలి, రైడ్ చేసి సీజ్ చేయాలి, అవసరం అనుకుంటే అరెస్ట్ చేయాలి అని చెప్పి తెలియజేస్తూ ప్రజలు ఎవడెవడైతే వాడి షాపులలో కొన్నారో ప్రతి దగ్గర పోయి చెక్ చేయించుకోండి, ఆ బిల్లులు తీసుకెళ్ళండి, దానికి ఎంత వాల్యుయేషన్ అవుతుంది, ఎంత వేసిండు, అప్పుడున్న రేట్ ఏంది చెక్ చేయించుకోండి. మిమ్మల్ని మోసం చేసినట్టయితే బాజప్తా నిలదీయండి, మీ వెనక మేము వస్తాం. అవసరం అనుకుంటే డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం, కొలతల తూనికల అధికారుల దగ్గరికి వెళ్దాం, జిఎస్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం, ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే అన్ని డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొద్దాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.